రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు శ్రీవారి దర్శనం చేసుకున్న ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం 1:10 ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్ భవన్ కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకుంటారు. ఈ సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయం వేదికగా నిర్వహించే భారతీయ కళా మహోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం 6:15 రాజ్ భవన్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక 22వ తేదీ అంటే శనివారం ఉదయం 9:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు శ్రీవారి దర్శనం చేసుకున్న ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ముగించుకొని ఈ మధ్యాహ్నం 1:10 ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దీనికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగించుకొని తాను హైదరాబాద్ రాబోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. నవంబర్ 20 ఈ 2 రోజులు కూడా తను హైదరాబాద్ పర్యటనలో ఉంటున్నట్టు తెలుస్తుంది. మన మొత్తానికి రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఆమె ఆలయ ప్రవేశం ద్వారా రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఉన్నతాధికారులు, అలాగే జిల్లా అధికారులు ఘన స్వాగతం కూడా పలికారు. నిన్న అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా రాష్ట్రపతిని తిరుమల ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీవారి దర్శనం తర్వాత అంటే మధ్యాహ్నం 12:15 హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. భారత రాష్ట్ర అలాగే దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించడానికి నేడు హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము రాబోతున్నారు. మరి ఈ మహోత్సవం రాష్ట్రపతి నిలయంలో జరుగుతుంది. అయితే నేడు హైదరాబాద్ కు వచ్చినటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి షెడ్యూల్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటుంది. అక్కడ ఆమె గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 1:30 నేరుగా రాజ్భవన్ చేరుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 3:25 రాజ్భవన్ లోనే విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటుంది. అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ మహోత్సవం 2వ సంచిక అలాగే నవంబర్ 20 నుంచి 30 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మరి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కళాకారులతో సంపాదించి భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:15 తిరిగి రాజ్భవన్ చేరుకొని రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
నవంబర్ 22 ఉదయం అంటే రేపు 9:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరినట్టు తెలుస్తుంది. మరి మొదటికైతే రాష్ట్రపతి హైదరాబాద్ రానున్న నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా అవ్వడం జరిగింది. మొత్తానికి రాష్ట్రపతి షెడ్యూల్ ఈ రకంగా ముగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.